నమస్తే. నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మనీ పవర్ ట్రైనర్, యోగా గురువు విశ్వక్సేన్ గారు. మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. సార్, అయితే సాధారణంగా ఇప్పటి వరకు డిఫరెంట్ అంటే అఫర్మేషన్కి సంబంధించి కానీ, సబ్ కాన్షియస్కి సంబంధించి, మనీ మెడిటేషన్, ఇలా చాలా టాపిక్స్ ఆల్రెడీ ఇచ్చున్నారు కదా సార్. అయితే చాలామందికి ఉన్నటువంటి ఒక సందేహం, అంటే చాలామంది సఫర్ అవుతున్న ఒక విషయం గురించి అడగాలనుకుంటున్నా. ముఖ్యంగా చిన్నప్పుడు కానీ, పెద్దయ్యాక కానీ, ఫ్రెండ్స్లోనా, రిలేటివ్స్లోనా, సంథింగ్ ఒక్కొక్కళ్ళకి సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే, మీద ఎవరో ఏదో ఒక టైంలో అనేసి ఉంటారు, తెలియకుండా దాన్ని మనసులో పెట్టుకుని లైఫ్ టైం మోస్తూ ఉంటారు సార్. ఆ బాధ, ఇది ఎవరికి చెప్పుకోలేరు, వాళ్ళు పక్కకు పెట్టలేరు, వాళ్ళు అలా బేర్ చేసుకుంటూనే ఉంటారు. అది వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కానివ్వండి, ఏదో పెళ్ళైన కొత్తలో హస్బెండో వైఫో ఒకరినొకరు ఏదో అంటారు, తర్వాత నార్మల్ ఉండొచ్చు, బట్ అదొకటి ఉండిపోతుంది మైండ్లో, మనసులో. అండ్ చిన్నప్పుడు మేనత్తనో అమ్మనో సంథింగ్ ఎవరో ఏదో అనొచ్చు, నిజమేనా, నేను ఎందుకు పనికిరానా, సంథింగ్ ఇలా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మీకు అర్థమైందా సార్ కాన్సెప్ట్? సో నిజంగా ఇట్లా సఫర్ అవుతున్న వాళ్ళ సంఖ్య చాలానే ఉంది. సో ఇలాంటి వాటికి కూడా నిజంగా సొల్యూషన్ ఉంటుందా? అలాంటి బాధని తీసేయచ్చు అంటారా? తీసేయచ్చండి. దీన్ని ఏమంటారంటే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్స్ అంటారు, ఈఎఫ్టీ టెక్నిక్ అంటారు. మీరు ఎటువంటి ఎమోషనల్స్ని ఇంకా భరిస్తూనే ఉన్నారు, యాంగ్జైటీ, డిప్రెషన్, మెంటల్ ప్రెషర్, అంటే మానసిక ఆందోళన, ఒత్తిడి, ఇటువంటివన్నీ మీరు మోస్తూ ఉంటారు. అయితే చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, మీరు ఎటువంటి మానసిక ఒత్తిడిలో ఉన్నారు, ఒకవేళ ఆ బలహీనతలన్నీ మీ శరీరంలో ఎక్కడ కేంద్రీకృతమై ఉన్నాయనేది చాలా ముఖ్యమైనది. అయితే ఈ ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్ అనేది మన భారతదేశంలో కంటే విదేశాలలో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. అయితే ఈ టెక్నిక్ మన దేశం నుంచే బయటి దేశాలకు వెళ్ళింది. ముఖ్యంగా ఈ అక్యుపంక్చర్ విధానాన్ని మీరు వినే ఉంటారు. ఇది మన భారతదేశంలో వీటిని ఉపయోగించేవాళ్ళు. మీ శరీరంలో ఎక్కడైనా ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు ఈ అక్యుపంక్చర్ ద్వారా కొన్ని పాయింట్లను కనుక సెట్ చేయగలిగితే, ప్రెజర్ చేయగలిగితే దాని నుంచి రిలీఫ్ అయ్యే అవకాశం ఉంది. అయితే మీరు అడిగిన కాన్సెప్ట్ ఏమిటంటే, ఒక వ్యక్తి ఎన్నో సంవత్సరాల నుంచి మోస్తున్న ఈ మెంటల్ ఎమోషన్స్ అనేవి, డిప్రెషన్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, అనేక రకాల ఒత్తిడిలు కావచ్చు, వాటిని మోస్తూ ఉండడం ద్వారా వాళ్ళలో ఎనర్జీ లెవెల్స్ తగ్గుతాయి. దాని ద్వారా విపరీతంగా మానసిక ఆందోళనలు ఉండడం, లోపలే వాళ్ళు బాధపడుతూ ఉండడం, ఇంకా ఎన్ని రోజులు ఇటువంటి ఎమోషన్స్ని మోస్తారు అనేది చాలా ముఖ్యం. వీటిని తొలగించే పద్ధతే ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్స్ అని అంటారు. అయితే ఈ మానసిక ఆందోళన, డిప్రెషన్, యాంగ్జైటీలో ఉన్న వాళ్ళు ఈ ఎమోషన్స్ అని ఎక్కడ కేంద్రీకృతమై ఉంటాయంటే, ఒక 9 ప్లేస్లలో మన బాడీలో కేంద్రీకృతమై ఉంటాయి. వాటినే ఈ ఎమోషనల్ ఫ్రీడమ్ టెక్నిక్లలో మెరిడియన్ పాయింట్స్ అని అంటారు. అయితే ఆ పాయింట్స్ని మనం ప్రెస్ చేయడం ద్వారా, జస్ట్ ట్యాప్ చేయడం ద్వారా మీరు ఏ ఎమోషన్స్ని మీరు మోస్తున్నారు, అంటే ఏ బాధలో ఉన్నారు, ఎటువంటి మెంటల్ ప్రెజర్లో ఉన్నారు అనేది తెలిసిపోతుంది. ముఖ్యంగా ఈ టెక్నిక్లో మనం చేయవలసింది ఏమిటంటే, మీరు ఎటువంటి మానసిక సమస్యతో బాధపడుతున్నారో దాన్ని రాసుకోండి ఫస్ట్. ఓకే. చాలామందిలో అనేక రకాలైన ఒత్తిడిలో ఉంటారు. మీ సమస్య ఏదుందో రాసుకోండి. మీకు ఎగ్జాంపుల్గా ఒకటి చెప్తాను చూడండి. మీరు ఒక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు, ఆ సమస్య చాలా రోజుల నుండి మిమ్మల్ని వేధిస్తుంది. మీరు అదే ఫ్రీక్వెన్సీలో కూరుకొని పోయారు, ఆరోగ్యం బాగాలేదు అనే ఒక మోషన్స్ని మీరు మోస్తూనే ఉన్నారు, డిప్రెషన్కి గురవుతున్నారు, ఆరోగ్యంగా లేను అని మీరు అనుకుంటున్నారు. దాన్ని మీరు తొలగించుకోవాలి. ఈ టెక్నిక్ ద్వారా తొలగించుకోవచ్చు. దానికి మీరు మానసికంగా మీరు ఎలా సిద్ధం కావాలి ముందుగానే అంటే, నా అనారోగ్య సమస్యకు నేనే కారణం. ఇది అన్నింటికంటే సీక్రెట్. మీరు అనారోగ్యానికి గురి కావడానికి ముఖ్య కారణం మీరే. అది మీ ఆహారం కావచ్చు, మీ ఆలోచన విధానం కావచ్చు, మీ జీవన విధానంలో మార్పులు కావచ్చు. మీరు ఎప్పుడైతే మనస్ఫూర్తిగా దీన్ని ఒప్పుకుంటారో, ఆ మోషన్ అనేది, ఆ బరువు అనేది మీ లోపల నుంచి బయటికి రావడం జరుగుతుంది. కాబట్టి ఈ విధానంలో ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మీరు ఏదైతే సమస్యతో బాధపడుతున్నారో దాన్ని స్పష్టంగా రాయండి. తర్వాత ఆ సమస్యకు మీరే కారణమని ఊహించండి. అది మీ నుంచి బయటికి వెళ్ళిపోయింది, ఆనందంగా ఉన్నానని అనుకోండి. ఇవి చాలా ముఖ్యమైన ఈ 3 పాయింట్స్. మీ సమస్య ఏంటో గుర్తించండి,
ఆ సమస్యకు కారణం మీరే అని భావించండి. ఆ సమస్య మీ నుండి వెళ్ళిపోయినందుకు ఆనందంగా ఆరోగ్యాన్ని పొందినట్లు ఊహించండి. ఇది ఈ టెక్నిక్ ద్వారా మనం చేయడం జరుగుతుంది. చాలా పవర్ఫుల్గా ఉంటుందండి. దీన్ని 8 నుంచి 9 సార్లు కనుక చేస్తే మీరు ఏ మెంటల్ పొజిషన్లో ఉన్నారు, ఎంత ఒత్తిడిలో ఉన్నా ఫ్రీ అవ్వడం జరుగుతుంది. చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఎందుకంటే మీరు చేస్తున్న ప్రతిసారి ఈ టెక్నిక్ని మీ లోపల ఉన్న ప్రెజర్ అనేది తగ్గుతూ తగ్గుతూ వస్తుంది. చివరికి మీరు 9వ రిపీట్గా వచ్చే 9వ సారికి వచ్చినప్పటికీ చాలా రిలాక్స్గా ఉంటుంది. ఒక 21 డేస్ కనుక ఈ EFT టెక్నిక్ని మీరు ఫాలో చేసినట్లయితే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఒక్కసారి మనం ప్రాక్టికల్గా చూద్దాం. అసలు దీన్ని ఎలా చేస్తారంటే EFT టెక్నిక్లో కొన్ని పార్ట్స్ ఉంటాయండి. ఆ పార్ట్స్నే మెరిడియన్ పార్ట్స్ అని అంటారు. ఒకసారి ముఖ్యంగా చూద్దాం ఈ పార్ట్స్ ఎక్కడెక్కడ ఉంటాయి అనేది. మనకు ఇది కరాటే చాక్ అంటారండి. ఈ పార్ట్లో ఉంటుందండి. మనం దీన్ని ప్రెస్ చేయాలి, ఫస్ట్ ట్యాప్ చేయాలి. తర్వాత మనకి ఇక్కడ సుషుమ్న నాడి అనేది ఉంటుంది 2 కనుబొమ్మలకు మధ్య. ఇక్కడ ట్యాప్ చేయాలి. తర్వాత ఈ భాగాలు కనుబొమ్మల చివరన, తర్వాత ఇక్కడ, అదేవిధంగా ఇక్కడ పెదాల పై భాగంలో, ఇక్కడ ఈ క్రింది ప్రాంతంలో, మన కాలర్ బోన్ చివర్లో, అదేవిధంగా ఇక్కడ మనకు ఈ చంక ప్రాంతంలో, అదేవిధంగా మనకు ఈ బాడు కరెక్ట్గా మన సెంటర్ పాయింట్ సహస్రారం అంటారు దీన్ని. ఇక్కడ కనుక మీరు ట్యాప్ చేసేటట్లయితే మీరు ప్రతిసారి మీ ఎమోషన్ ఎంత ఫ్రీ అవుతుంది అనేది గమనించండి. ట్యాపింగ్ అనేది చాలా స్లోగా చేయాలి, చాలా స్పీడ్గా కాదు. ఇలా జస్ట్ స్లోగా ఇలా చేస్తూ ఉండాలి. మీరు ఏ సమస్యతో అయితే ఉన్నారో ఆ సమస్యను గుర్తించండి. ఆ సమస్య కారణం మీరే అని, హెల్త్ అయినా ఏదైనా కానివ్వండి, ఆ సమస్యకు మీరే కారణం అని అనుకోండి. తర్వాత ఆ సమస్య మీ నుంచి దూరం అవుతుంది. మీరు దూరం అవుతున్నప్పుడు ఎంత ఆనందంగా ఉన్నారో దాన్ని ఫీల్ అవ్వండి. చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. తర్వాత ఇక్కడ జస్ట్ మీరు ట్యాప్ చేస్తూ ఉంటే సరిపోతుంది. ఇలా తర్వాత ఈ 2 కనుబొమ్మల ప్రాంతంలో చాలా స్మూత్గా చేయాలి, తొందరపడకూడదు. జస్ట్ ట్యాప్. తర్వాత ఇక్కడ తర్వాత ఈ కాలర్ బోన్స్, ఈ పాయింట్స్ మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. ఇలా తర్వాత ఇక్కడ తర్వాత తల మధ్య సహస్రార ప్రాంతంలో ఇక్కడ చేయడం ద్వారా పిట్యూటరీ గ్లాండ్ యాక్టివేట్ అవుతుంది. ఇలా చేస్తే ఒక సైకిల్. ఇలా చేస్తున్నప్పుడు మీకు చాలా ఫ్రీగా ఉంటుంది. ముందుగా మీ సమస్యను గమనించండి. ఆ సమస్యకు కారణం మీరే అని తెలుసుకోండి. ఈ సమస్య వదిలిపోతే మీరు ఎలా ఆనందంగా ఉన్నారు, నాకు సంపూర్ణ ఆరోగ్యంగా లభించింది, నేను చాలా ఫ్రీగా ఉన్నాను. ఇలాగ నాకు ఒక రోజు ఒక 10 నిమిషాలు మీరు ప్రాక్టీస్ చేస్తే ఏ సమస్య అయినా కానివ్వండి, ఈ సమస్య మీ నుంచి దూరంగా ఉంటుంది. చాలా మీరు మోస్తున్న బాధలు అన్నీ పోతాయి. చాలామందిలో చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాల ఎమోషన్స్ని మోస్తూ ఉంటారు కదా, వాటిని తొలగించుకునే అతి ఉత్తమమైన పద్ధతి అండి. ఈ 9 ప్రాంతాల్లో మీ నెగిటివ్ బ్లాక్స్ అన్నీ ఏర్పడి ఉంటాయి. ఆ ఎమోషన్స్ అన్నీ ఈ 9 ప్రాంతాల్లోనే కేంద్రీకృతమై ఉంటాయి. కాబట్టి అవన్నీ మీ నుండి దూరంగా వెళ్ళిపోవడం జరుగుతుంది. చాలా ఫ్రీగా ఉంటుంది. ఇలా 9 సార్లు రిపీట్ చేయాలి. ముందుగా ఇక్కడ ఒక 30 to 35 టైమ్స్ ఈ కరాటే చాక్ దగ్గర చేయాలి. తర్వాత ఈ 2 కనుబొమ్మల మధ్య ప్రాంతంలో, అదేవిధంగా ఇక్కడ కింద మన కంటి కింది ప్రాంతంలో పై పెదవి, అదేవిధంగా ఇక్కడ చిన్ ప్రాంతంలో, అదేవిధంగా మనకు ఇక్కడ ఈ కాలర్ బోన్ చివర్లో, ఇక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడ 2 ప్రాంతాల్లో, తర్వాత తల మధ్య భాగం. ఇది అయిపోయిన తర్వాత మీరు మళ్ళీ స్టార్ట్ చేయాలి సెకండ్ రౌండ్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇలా జస్ట్ మీ 3 ఫింగర్స్ అయినా అలా ఎన్ని రౌండ్స్ చేయాలి? 9 రౌండ్స్ చేయాలి. చేస్తున్నప్పుడు మీరు ఏ ఎమోషన్స్తో అయితే బాధపడుతున్నారో, ఏ మెంటల్ ఎమోషన్స్ని మీరు మోస్తున్నారు, మీ సమస్య పూర్తిగా బయటికి పోయిందని మీరు ఫీల్ అయినప్పుడు ఆ నెగిటివ్ బ్లాక్స్ అన్నీ ఓపెన్ అయ్యి మీ బాడీ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుందండి. ఇది చాలా సైంటిఫిక్గా నిరూపించబడింది. మీరు మోస్తున్న మీ ఎమోషన్స్ని అన్నీ దూరం చేస్తుంది. మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. ఎందుకంటే మానసికంగా కొంతమంది మోస్తున్న ఎమోషన్స్ ఎవరితో చెప్పుకోలేరు వాళ్ళు. కాబట్టి మీ మానసికంగా అనుభవిస్తున్న అనేక సంఘటనల నుంచి మీరు బయటపడాలంటే EFT టెక్నిక్ చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. చాలా ఎక్సలెంట్ టెక్నిక్ ఇది. చాలా మంచి టెక్నిక్ అండి. చాలా బ్యూటిఫుల్ టెక్నిక్ ఇచ్చారు నిజంగా. అంటే లైవ్లోనే మనకి
అక్యుప్రెషర్ అనేది నిజంగా చాలా బాగా వర్క్ అవుతుంది. బట్ ఎప్పుడు ఎవరు ఎక్కడ ప్రెషర్ పాయింట్ అన్నది చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. అవి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. థ్యాంక్ యూ. సో చూసారు కదా, మరి చాలా 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 మంచి టెక్నిక్ ఇది. సో డెఫినెట్గా ఇది ఫాలో అవ్వండి. మీకు ఎలాంటి సమస్య ఉందో దాన్ని బయటకి పాలదోరి హ్యాపీగా ఉండండి ఎప్పుడు. సో మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అదేవిధంగా మనీ మెడిటేషన్ 21 days మెడిటేషన్కి సంబంధించి క్లాసెస్ విశ్వక్సేన్ గారు కండక్ట్ చేస్తున్నారు. మరి ఆ క్లాసెస్లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలంటే కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి. నమస్తే.